ఊరికి పెద్ద మనిషి అంటే అటోళ్ళు ఇటోళ్ళు చెప్పింది నలుగురిని ఇచ్చాన్న చేసి ఏది కరెక్ట్ అనిపిస్తే గా తీర్పిస్తాడు. కడమోళ్ళకు కూడా అది వాజివే అనిపించాలి. అట్లా కాదని ఒక దిక్కే వాళ్ళ మాటే సై అంటే ఎవ్వరు మెచ్చరు. సేమ్ గిట్లనే అసెంబ్లీ పార్లమెంట్లో స్పీకర్ సుతా గంతే. అధికార పార్టీ ప్రతిపక్షానికి మాట్లాడటానికి సమానంగా ఛాన్స్ ఇవ్వాలి. అయితే అట్లా కానందుకే గీ లొల్లి. అన్నట్టుగానే స్పీకర్ ఓం బిర్లా సార్ మీద అవిశ్వాసం పెట్టింది ఇండియా గ్రూపు. లోక్సభ కార్యదర్శిని కలిసి నోటీస్ ఇచ్చిండ్రు. సభలో మాట్లాడే ఛాన్స్ ఇస్తలేడు, ఊకుకే మైక్ కట్ చేస్తుండు, ఏ తప్పు లేకున్నా ప్రతిపక్షం ఎంపీలను సస్పెండ్ చేసిండు అనేది ఇలా కంప్లైంట్. మీ మీద అటాక్ అయ్యే ఛాన్స్ ఉందని పుకార్లు పుట్టించి ప్రధానమంత్రి గారిని లోక్సభకు రానియలేదని రాసిండ్రట నోటీసులా. కాంగ్రెస్ పార్టీ కాదు, తమిళనాడు డిఎంకే, బెంగాల్ టీఎంసీ, ఉత్తరప్రదేశ్ ఎస్పీ, బీఆర్ ఆర్జేడీ, మహారాష్ట్ర ఎన్సీపీ, శివసేన పార్టీల నుంచి 120 మంది ఎంపీలు సంతకాలు చేసి కాగితం అయితే ఇచ్చిండ్రు. తోటి బిజినెస్ డీలు, మన బార్డర్లకు చైనా ఆర్మీ గుసాయించుడు మీద పార్లమెంట్ లో చర్చ చేయనిస్తలేరు అనేది ప్రతిపక్షాల మాట. అయితే సభలో బీజేపీ గ్రూప్ వాళ్ళు 293 మంది ఉంటే ఇండియా గ్రూప్ ఎంపీలు 234 మంది. గాలి ఎక్కడ చూస్తే స్పీకర్ సార్ ఓటింగ్ పెట్టినా మాకేం ఫరక్ పడది, అవిశ్వాసం నిలబడదు అనేది అధికార పార్టీ వాళ్ళ విశ్వాసం. చూడాలి మరి ఏమైతుందో.